మీ అమ్మ చూస్తే నా మీద పడ్డావు, మరి నేను చూస్తే నా సౌండ్ రీసౌండ్ వస్తుంది. మీ అమ్మ చూస్తే అక్కమే పడతా, మీ అక్క చూస్తే మళ్ళీ అమ్మాయి పడతా, మరి మీ అమ్మ చూస్తే అర్థమైంది. దీన్ని ఎప్పుడో వాడు తోస్తూనే ఉండాలి. ఏంటన్నమాట కాదండి, అది మా అమ్మ నేర్పించిన తోపులాట. పదండి తోసుకున్న ఒక రూపాయి ఇవ్వండి, రూపాయి. పిల్లలు క్యాష్ చేరమని అడుగుతారు, ఇప్పుడు క్యాష్ క్యాష్ అని అడుగుతారు. అవును, క్యాషే ముఖ్యం. ఏం చేసుకుంటారు? ఏం చేస్తానా, కాఫీ తాగుతానండి. కాఫీ కొట్లో ఖాతా పెట్టుకోవాలి కానీ డబ్బులు ఇచ్చి తాగుతారు. కాదు, ఇంకా ఆడపిల్లని, పైగా చిన్నపిల్లలు నాకు ఎవరిస్తారు అప్పు మరే. ఒకసారి పక్కన నిలబడండి, ఎలా ఉన్నారు చెప్తా. ఏంటది మీరేమో ఎవరికాలు చేసుకున్నారు, ఎవరైనా కనపడాలి. మీ ఇద్దరు అన్నాం ఎంత బాగుందో చెప్పనా. అందమైన అక్కేమో చాలా చాలా అందంగా ఉంది కదా. మరి మీరు వంగతో పెడతా అలా ఉన్నాయి అలా అనుకుంటే బావగారి కోపం రాదు. ఆయన ఆయనంలో నీకేం తెలిసి చెప్పించిదానా, నా కళ్ళతో చూడవే ఆయన ఒకసారి ఓం నమః శివాయ ఒక అమ్మగారు ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ బుక్కరామేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను. శెట్టి గారు చెప్పడానికి ఒక 100 నాకు 100 ఇచ్చారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి మనసారా కోరుకుంటున్నాను. కళాభిమానంతో ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు బుక్కరామేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను.